మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 18వ వచనము. దేవుడు నమ్మదగినవాడు గనుక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదనున్నట్టుగా ఉండలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎంతో నమ్మదగినవాడు. కానీ జనాలు ఆయన నమ్మదగినవాడు అని ఎలా గుర్తిస్తారు అంటే, ఆయన బాటలో నడుస్తున్న నిన్ను నన్ను చూసే దేవుడు నమ్మదగినవాడని గుర్తిస్తాడు. మనము మన తల్లిదండ్రులకు నమ్మకముగా, మన సేవకునికి నమ్మకముగా, మన స్నేహితులలో నమ్మకముగా, మనం మాట్లాడే మాట తీరులో నమ్మకాన్ని చాటిస్తూ, బోధించే బోధలో నమ్మకత్వాన్ని చూపిస్తూ, ప్రతి విషయంలో నమ్మకత్వాన్ని మనము విడిచిపెట్టుకోకుండా తీసుకెళ్తే గనుక ఖచ్చితముగా దేవుడు నీ ద్వారా జరిగించాల్సిన కార్యములన్నిటినీ గొప్పగా ఆశ్చర్యరీతిగా దేవుడు జరిగిస్తాడు. ఎందుకంటే నీవు చూపిస్తున్న ఈ నమ్మకత్వం ఆయన ద్వారా వచ్చినది కాబట్టి ఆయన నీ ద్వారా అనేకులను దర్శిస్తాడు. అంతటి గొప్ప భాగ్యం నీవు నమ్మకత్వాన్ని కాపాడుకోవడంలో ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన బాటలో నడుస్తున్న మనము మన బోధలో, మన సేవకుని దగ్గర, మన తల్లిదండ్రుల దగ్గర ఈ లోకంలో నమ్మకత్వాన్ని చూపిస్తూ అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండకోకుండా పౌలు గారిలాగా నమ్మకత్వాన్ని నిలబెట్టుకొని క్రీస్తును నీలో నుంచి లోకానికి చూపించాలని దేవుని బట్టి మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థిద్దాం. యేసయ్యా, నీకు వందనాలు నాయనా. తండ్రి, నీవు నా ద్వారా జరిగించాల్సుకున్న పనిని ఆలస్యం అవుతుందేమో ప్రభువా, అలా కాకుండా నేను నమ్మకత్వాన్ని కాపాడుకునే సామర్థ్యమును నాకు అనుగ్రహించి, నీవు నా ద్వారా జరిగించాల్సుకున్న పనిని త్వరగా జరిగించమని, నా ద్వారా నీవు అనేకులను దర్శిస్తావని నేను విన్నాను ప్రభువా. యేసు నామములో అలా ఉపయోగపడులాగున నన్ను తయారు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.